హాయ్ ఎవ్రీవన్, నేనైతే పండక్కి పిండి వంటలు చేశానండి. అందులో భాగంగా చెక్కడీలు కూడా చేశాను. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి. ఈజీ ప్రాసెస్ అన్నమాట. ముందైతే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో సాల్ట్, వాము, పసుపు వేసి మరిగించుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో నూనె కూడా వేడి చేశాను. ఇది వచ్చేసి మైదా పిండి. ఈ మైదా పిండిలో కాగిన వేడి నూనె యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి చెకోడీలు. సో మంచిగా ఉంటాయి అన్నమాట మనకి. ఇదైతే మంచిగా వేడి నూనె అంతా కలిసి అంతవరకు ఇలా స్పూన్తో కలిపేసుకొని మరుగుతున్న వాటర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పిండిలోనైతే కలిపేసుకున్నాను అనమాట. ఈ పిండి ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకు చెకోడీలు అంత బాగా వస్తాయండి చుట్టనికి. సో ఇలా ఒకసారి చూసాను కాలుతుందా లేదా అని. మనకి పక్కన పెట్టుకొని చల్లారినాక కలుపుకున్నా పర్లేదు. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మిక్స్ అవుతుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవడం తొందరగా మిక్స్ అవుతుంది. పిండిని ఇలా చాలాసేపు స్మూత్గా అనిపించే విధంగానైతే కలియబెట్టేసుకోవాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా రావాలి. మైదా పిండి కదా, ఆటోమేటిక్గా అదే స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇది మనకి చెకోడీలు ఒత్తుకునే గొట్టం కదా, మనకి ఎలాంటి మోడల్ కావాలో అవి తీసుకోవాలి. నేను 3 హోల్స్ ఉన్నాయి తీసుకున్నాను. ఇలానైతే ఒక పెద్ద ప్లేట్లో అలా తీసుకొని ఆ ఒక్కొక్క హోల్ నుండి వచ్చే ఈ థ్రెడ్ టైప్ దాన్ని ఇలా చెకోడీలాగా చుట్టేసుకున్నాను. ఇంకొకటి స్టార్ మోడల్ ఉంటుంది చూడండి, ఆ స్టార్ మోడల్తోనైతే ఇలా చుట్టేసుకున్నాను. 2 టైప్స్ చేద్దాం, ఎలా వస్తాయి ఏది బాగుంటుందో చూద్దామని 2 టైప్స్ అలా చేసి పెట్టుకున్నాను. ఒకటి స్టార్, ఒకటి ప్లెయిన్. సో 2 మంచిగా కాగిన ఆయిల్లో వేసాను. మరీ సిమ్లో పెట్టకూడదు, అలా అని ఫుల్గా పెట్టకూడదు. మీడియంలో పెట్టేసుకొని చేసుకుంటే చెకోడీలు మంచిగా వస్తాయి. ఇలా రంగు చేంజ్ అవుతుందండి. సో ఫస్ట్ ఏంటంటే కొద్దిగా రెడ్డిష్గా వస్తాయి. సో నెక్స్ట్ నుండి మంచిగా వస్తాయి అన్నమాట. సో నేను చేసుకున్న చెకోడీలు అయితే ఈ కలర్లో ఉన్నాయి. నాకైతే బాగా మంచిగా వచ్చాయని ఫీలింగ్ అయితే వచ్చింది. ఎట్లా స్టార్లో అయినా ప్లెయిన్లో అయినా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.